ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై సినీ నటి మాధవీలత స్పందించింది. జానీ మాస్టర్ తన అసిస్టెంట్ను మైనర్గా ఉన్న టైంలోనే లొంగదీసుకున్నాడని, పెళ్లి, మత మార్పిడి అంటూ ఆమెను వేధించాడని మాధవీలత ఆరోపించింది. బాధితురాలు అతనికి దూరం కావాలనుకున్నా వదల్లేదని, తనంతట తాను బతికేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని మాధవీలత వెల్లడించింది. ఇక ఆమెకు మిస్ యూ, లవ్ యూ, మ్యారీ మీ అంటూ వందల వేల మెసేజ్లు పెట్టి టార్చర్ చేశాడని తెలిపింది. పుష్ప 2 సెట్లో ఆమెను అందరి ముందే కొట్టాడు. సుకుమార్ పంచాయతీ పెట్టి అప్పుడు సెటిల్ చేశాడు. అన్ని విషయాలు అల్లు అర్జున్కి తెలుసు కాబట్టే ఆమెకు అండగా నిలిచి ఆఫర్ ఇస్తానని అన్నారు. ఇండస్ట్రీలో చాలా విషయాలు తెలుసుకునే ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టింది. అన్ని తెలుసుకున్నాకే అతని మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఇక నాగబాబు ఇలా జానీ మాస్టర్ కోసమే అన్నట్టుగా ట్వీట్లు వేయటం తనకు నచ్చలేదని మాధవీలత చెప్పుకొచ్చింది. ఆయనకు ఒక కూతురుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని మాధవీలత పేర్కొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు అంతా తెలుసు కాబట్టే కామ్గా ఉన్నారని మాధవీలత వెల్లడించింది. ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై సినీ నటి మాధవీలత స్పందించింది. జానీ మాస్టర్ తన అసిస్టెంట్ను మైనర్గా ఉన్న టైంలోనే లొంగదీసుకున్నాడని, పెళ్లి, మత మార్పిడి అంటూ ఆమెను వేధించాడని మాధవీలత ఆరోపించింది. బాధితురాలు అతనికి దూరం కావాలనుకున్నా వదల్లేదని, తనంతట తాను బతికేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని మాధవీలత వెల్లడించింది. ఇక ఆమెకు మిస్ యూ, లవ్ యూ, మ్యారీ మీ అంటూ వందల వేల మెసేజ్లు పెట్టి టార్చర్ చేశాడని తెలిపింది. పుష్ప 2 సెట్లో ఆమెను అందరి ముందే కొట్టాడు. సుకుమార్ పంచాయతీ పెట్టి అప్పుడు సెటిల్ చేశాడు. అన్ని విషయాలు అల్లు అర్జున్కి తెలుసు కాబట్టే ఆమెకు అండగా నిలిచి ఆఫర్ ఇస్తానని అన్నారు. ఇండస్ట్రీలో చాలా విషయాలు తెలుసుకునే ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టింది. అన్ని తెలుసుకున్నాకే అతని మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఇక నాగబాబు ఇలా జానీ మాస్టర్ కోసమే అన్నట్టుగా ట్వీట్లు వేయటం తనకు నచ్చలేదని మాధవీలత చెప్పుకొచ్చింది. ఆయనకు ఒక కూతురుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని మాధవీలత పేర్కొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు అంతా తెలుసు కాబట్టే కామ్గా ఉన్నారని మాధవీలత వెల్లడించింది.